అడ్వెంచర్ అని చెప్పేసి పెద్దోళ్ళని అయితే తీసుకురావద్దు. ఎందుకంటే పెద్దోళ్ళకైతే చాలా రిస్క్. ఇక్కడ చూసారంటే మీరు ఎంత డెప్త్ ఉందంటే చాలా డెప్త్ ఉంది. మనకి మొత్తం కూడా ఏంటంటే ఈ రెండు హిల్స్ వచ్చేసరికి ఈ రెండు హిల్స్ కనెక్షన్ ఇది రొప్పు వచ్చేసింది. అసలు చూసారు కదా ఎంత స్ట్రైట్ ఉందో. అసలు ఇక్కడ దాకా ఒక లెక్క అయితే ఈ కొద్దిగా ఒక లెక్క. మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి హిడెన్ స్పాట్ ఉందని నాకు కూడా తెలీదు. నేను గూగుల్లో సెర్చ్ చేసినంతవరకు మనం మౌంటింగ్ చేసిన తర్వాత ఏంటంటే మనం అయితే చాలా డిహైడ్రేషన్ అయిపోతాం. ఇక్కడ వాటర్ కానీ ఎక్కడ అవైలబిలిటీలో ఉండవు. ఎన్నో టన్నుల మామిడికాయలు అయితే ఇట్లా వేస్ట్గా అయితే పడేశారు. ఒకటి కాదు రెండు కాదు, రోడ్డు మొత్తం కూడా ఎన్నో టన్నుల మామిడికాయలు అయితే రైతులకైతే నష్టం. మొత్తం కూడా మనకి పల్లెటూరు అందాలన్నమాట. ఇవన్నీ మనకి ఇది ఎట్లా ఉందంటే మనం ఒక ప్యూర్ పల్లెటూరులో వెళ్తుంటే ఏ విధంగా అయితే మనకి ఫీల్ వస్తుందో ఆ విధంగా అయితే మనకి రోడ్డు మొత్తం అలాగే ఉంది. హే గైస్, ఈరోజు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ అయిన పులిగొండ రాక్ మౌంటైన్కి అయితే వెళ్తున్నాం. మేమైతే చెన్నై నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. నేను మా బ్రదర్ అయితే వెళ్తున్నాం. హెల్మెట్కి మొత్తం సెటప్ అయితే అయిపోయింది. ఈరోజు వచ్చేసరికి మీకు హిల్ ఏరియా, అదేవిధంగా మీకు వచ్చేసరికి ఎన్నో అడ్వెంచర్ ట్రెక్కింగ్ రైడ్ అయితే చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియో మొత్తం చూడండి, పూర్తిగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడే అయితే చెన్నై నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. మేము వచ్చేసరికి దగ్గరగా 173 కిలోమీటర్లు పోవాలి చెన్నై నుంచి వచ్చేసరికి పులిగొండ రాక్ మౌంట్కి. మేము ఎంతసేపులో వెళ్తాం అనేది చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసరికి 5 వచ్చింది. మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నాకు తెలిసి 8:30 కానీ లేకపోతే 9 కానీ అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 3.5 hours చూపిస్తుంది. చూద్దాం ఎంతసేపట్లోకి మేము రీచ్ అవ్వగలం. మా జర్నీ మొత్తం కూడా వచ్చేసరికి వెస్ట్ సైడ్గా చేస్తున్నాం. ఇప్పుడైతే టీ తాగుదామని ఒక షాప్ దగ్గర అయితే ఆగాం. ఇంకా అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్ల నుంచి 98 కిలోమీటర్ల దాకా ఉంది. మనకైతే ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత అయిందంటే 7 అయింది. మేము 5:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసరికి 7 అయింది. గంటన్నర లోపు మేము ఆ ట్రాఫిక్ ఇదంతా వచ్చేసరికి మా ఈ టైం అయితే అయింది. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసరికి దగ్గరగా ఆల్మోస్ట్ నాకు తెలిసి 8:30 కానీ 9 లోపు అయితే వెళ్ళిపోతాం. ఈ చెట్లు వచ్చేసరికి మీలో ఎంతమంది తెలుసు? మీలో అయితే చిన్నప్పుడు ఎవరైనా కోడిపుంజుల ఆట అంటే అలా కోడిపుంజుల ఆట అలా ఇవి ఉన్నాయి కదా, వాటితో ఆడుంటే మటుకు ఖచ్చితంగా ఈ చెట్టు అయితే తెలుస్తుంది. ఈ చెట్టు ఆకైతే ఈ ఫ్లవర్ ఉంది కదా, ఇది వచ్చేసరికి చాలా స్వీట్గా ఉంటుంది. ఇదైతే చిన్నప్పుడు కోడిపుంజుల్లాగా ఉంటాయి. అవి అయితే చాలా ఆడేది మనం. చాలా బాగుంది నేచరు. ఇక్కడ వచ్చేసరికి నయారా పెట్రోల్ బంక్ అయితే ఉంది. మనం టీ బ్రేక్ వచ్చిన దగ్గర చాలా నేచర్ అయితే చాలా బాగుంది. వ్యూ పాయింట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ రోడ్డు బాగాలేనప్పుడు కూడా మిగతా దిక్కుల మటుకు హైవే అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మేమైతే ఆల్మోస్ట్ ఇప్పుడు బెంగళూరు రూటు అంటే మనకి తిరుగుతుంది కదా, ఈ రోజు మేము వెళ్ళే ఏరియాస్ అన్ని కూడా ఆల్మోస్ట్ మన ఆంధ్ర అదేవిధంగా బెంగళూరు ఈ రెండు బోర్డర్లు కలిసి ఉంటాయి. ఆ నియర్గా అయితే వెళ్తా ఉన్నాయి మొత్తం. ఇంకా ఏంటంటే ఈ బైపాస్లో చాలా దిక్కులు ఏంటంటే బ్రిడ్జిలు కట్టడం వల్ల అయితే చాలా దిక్కులు అయితే ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. కానీ పర్లేదు, ఈ బ్రిడ్జిస్ ఏరియాలో కాకుండా మిగతా ఏరియా ఈ హైవే హైవే ఎక్కిన తర్వాత మటుకు హైవే మటుకు కొద్దిగా ఫ్రీగానే ఉంటుంది. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు కొద్దిగా ఫ్రీగా అయితే వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది. అప్పుడు కూడా చాలా ట్రాఫిక్ ఉంది. చూసారు కదా, ఈ బ్రిడ్జి ఏరియాలో అయితే మాకు కనీసం అయితే చాలాసేపు పడుతుంది ఈ బ్రిడ్జి కొద్ది దూరం క్రాస్ అయ్యేదానికి. లారీ వాడు ఉన్నాడు కదా, వాడు అసలు ఎట్లా ఓవర్టేక్ చేస్తున్నాడు అంటే కనీసం ఇండికేటర్ కూడా ఇట్లేదు. అట్లాంటి వాళ్ళ వల్ల యాక్సిడెంట్లు అయితే ఎక్కువ. వాడు ఎట్లా అంటే ఈ సన్న సందులో అసలు కనీసం ఎట్లా మీరే చూడండి కొద్దిసేపు. ఇప్పుడు మటుకు ఇండికేటర్ వేసాడు. ఇందాకంతా అసలు ఇండికేటరే లేదు. అట్లా వాడు క్రాస్ అయిపోతానే ఉన్నాడు. మన రాయలసీమ మొత్తం వచ్చేసరికి చింతకాయ చెట్లు అదేవిధంగా కొండలతో అయితే ఫుల్గా వాతావరణం అయితే చాలా అందంగా ఉంది. రోడ్డు అయితే మొత్తం కూడా చింతకాయ చెట్లు చూశారు కదా, చాలా అందంగా నిండిపోయింది. అసలు ఇదంతా మామిడికాయ చెట్లు అన్నీ కూడా మామిడికాయ చెట్లు ఇవన్నీ చాలా అందంగా వేస్తున్నాయి. వేస్ట్ చేశారు చూడండి. మొత్తం ఇదంతా పక్కన ఏదో జ్యూస్ ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. అంటే మొత్తం మనకి రాయలసీమలో పండే అంటు మామిడికాయలు అన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేస్ట్ అయిపోతాయి కదా, అవన్నీ కూడా ఇక్కడే పడేసారు. అన్ని కాయలు పడేసారు చూడండి, మొత్తం వేస్ట్ అయ్యి. మేము ఇందాక నుంచి చాలా దూరం నుంచి చూస్తున్నాం, మొత్తం కూడా వేస్ట్గా ఇట్లా పడేసి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికో మార్కెట్కి వెళ్తున్నట్టు ఎక్స్పోర్టింగ్కి వెళ్తున్నట్టుంది. అన్ని వరుసగా ఉన్నాయి అంటు మామిడికాయలు అన్ని.
ఎన్నో టన్నుల మామిడికాయలు అయితే ఇట్లా వేస్ట్గా అయితే పడేశారు. ఒకటి కాదు, రెండు కాదు, రోడ్డు మొత్తం కూడా ఎన్నో టన్నుల మామిడికాయలు అయితే రైతులకైతే నష్టం. మనమైతే చిత్తూరు వెళ్ళే రోడ్లో అయితే ఒక ఫ్యాక్టరీ అయితే ఉంది, ఒక జ్యూస్ ఫ్యాక్టరీ. అక్కడ వచ్చేసరికి మొత్తం కూడా ఎవరైతే మ్యాంగో ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసరికి ఆ ఫ్యాక్టరీలో అయితే మామిడికాయలు అయితే సేల్ చేస్తారు. వాళ్ళు 1-4 రోజులు అక్కడే మామిడికాయలన్నింటిని కూడా బయట స్టోర్ చేసుకొని దాని తర్వాత ఏ అయితే వాళ్ళకి అవసరమో వాటిని మాత్రమే వాళ్ళు యూటిలైజ్ చేసుకొని రిమైనింగ్ మొత్తం కూడా మళ్ళీ రైతుకి రిటర్న్ అయితే ఇచ్చేస్తాడు. దానివల్ల ఇన్ని మామిడికాయలు అయితే వేస్ట్ అయినాయని ఇక్కడ లోకల్ పీపుల్స్ అయితే చెప్తున్నారు. నెల్లూరు 2 ఉన్నాయని నాకు ఇప్పుడు దా తెలియదు. ఇప్పుడు వచ్చేసరికి మనం గంగాధర నెల్లూరు అనేది కనిపిస్తుంది కదా మీకు. మనం వచ్చేసరికి గంగాధర నెల్లూరుకి అయితే వచ్చాం. నాకు తెలిసిన నెల్లూరు ఏంటంటే మా ఊరు మాత్రమే, కానీ ఈ గంగాధర నెల్లూరు నేను ఫస్ట్ టైం వింటున్నాను రాయలసీమలో. మొత్తం కూడా మనకి పల్లెటూరు అందాలన్నమాట ఇవన్నీ. మనకి ఇది ఎట్లా ఉందంటే మనం ఒక ప్యూర్ పల్లెటూరులో వెళ్తుంటే ఏ విధంగా అయితే మనకి ఫీల్ వస్తుందో ఆ విధంగా అయితే మనకి రోడ్డు మొత్తం అలాగే ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మీరు కూడా వచ్చేటప్పుడు మటుకు ఒకవేళ ట్రావెలింగ్ మటుకు నిద్రపోవద్దు. ఎందుకంటే ట్రావెలింగ్ మనకి ఎంజాయ్ చేసేది. మొత్తం కూడా ఏంటంటే మన స్పాట్లు ఉంటాయి కదా, ఏదైతే మెయిన్ స్పాట్లు ఉంటాయో వాటి దగ్గర మనం జస్ట్ విజిట్ చేయగలం, 4 ఫోటోలు తీసుకోగలం. కానీ ట్రావెలింగ్ ఏంటంటే మనం చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం ఇట్లా నేచర్ కానీ లేకపోతే ఇట్లా ఫార్మింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. మనకైతే కొండ అయితే మన పక్కనే ఉంది, కానీ మనం ఇక్కడ నుంచి ఇంకా కూడా ఎంత దూరం పోవాలంటే 2.5 కిలోమీటర్లు పోవాలి. మొత్తం కూడా 2.5 కిలోమీటర్లు చుట్టి అక్కడికి వెళ్ళాలన్నమాట. అది వచ్చేసరికి కొండపైకి వెళ్ళేదానికి ఇంకో రూట్ ఉంది. అది మొత్తం రావాలంటే తిరిగే రావాలి. మనం ఇటు నుంచి అయితే వెళ్ళలేము, కాబట్టి మనం దాంట్లో తిరిగి వెళ్దాం. ఏదో స్టిచ్ బాల్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. గ్రౌండ్ అయితే చాలా బాగుంది. పల్లెటూరులో ఈ విధంగా గేమ్స్ జరగడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే అందరు కూడా యూత్ కూడా అందరు కూడా ఎంగేజ్ అవుతారు. ఈ కొండ ఎక్కేదానికైతే ఇది వచ్చేసరికి రూటు ఇదంతా కూడా చాలా ఘాట్ రోడ్. ఇది మనకి దగ్గర ఈ కొండ వచ్చేసరికి ఎక్కడ దాకా ఎక్కొచ్చు అంటే కొద్దిగా ఆ స్టెప్స్ ఉన్న దగ్గర వరకు ఎక్కొచ్చు. దాని తర్వాత అయితే మనకి ఇంకా మామూలుగా ఇంక స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ మనం ఒక్కరే అనుకున్నాం, మనతో ఇంకా వేరే టూరిస్టులు కూడా వచ్చున్నారు. కాకపోతే ఎవరైతే కనపడలేదు ఆ కొండ ఎక్కినట్టు. మొత్తం కూడా అది పైన ఉన్నారు కొందరు. ఇప్పుడిప్పుడే దూరం నుంచి చూస్తే ఒకరు కూడా కనపడలేదు, కానీ ఇక్కడికి వస్తే మటుకు కార్లు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే పులిగొండ రాక్ మౌంటైన్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ట్రెక్కింగ్ అయితే చాలా అడ్వెంచర్గానే ఉంటుంది. చూశారు కదా, ఇదంతా కూడా చాలా సేఫ్గా ఉండాల్సిన ప్లేసు. ఇదంతా కొంచెం ఎవరైనా వచ్చిన వాళ్ళు మటుకు కొద్దిగా చూసుకోండి. ఇక్కడైతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం కూడా లేవు. మనకి ఈ విధంగా అయితే కొంచెం దూరం మాత్రం స్టెప్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత స్టెప్స్ అయితే ఉండవు. దాని తర్వాత ఏ విధంగా వెళ్ళాలంటే మనం కొద్దిగా రౌండ్ స్టెప్స్ ఉంటాయి. ఈ విధంగా అయితే మనం చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడికి ఎవరైనా వచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటర్ లేకపోతే స్నాక్స్ మీరు తీసుకోరాకుండా వచ్చారంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది వచ్చేసరికి చిన్న హైట్ లేదు. మనం మౌంటింగ్ చేసిన తర్వాత ఏంటంటే మనం అయితే చాలా డిహైడ్రేషన్ అయిపోతాం. ఇక్కడ వాటర్ కానీ ఎక్కడ అవైలబిలిటీలో ఉండవు. చూశారు కదా, చుట్టుపక్కల ఊరు ఎక్కడో ఉంది. మనకి ఇక్కడ నుంచి ఎక్కడ పైకి ఎక్కాలి, ఆ పైన టాప్ ఉంది కదా దానికి ఎక్కాలి. మనకైతే వాటర్ అయితే ఎక్కడుండవు. కాబట్టి ఎవరైతే వస్తున్నారో మీరు నా వీడియో చూస్తున్నట్లయితే మీరు దయచేసి ఇక్కడికి వచ్చేటప్పుడు మటుకు వాటర్ తెచ్చుకోండి. అదేవిధంగా వాటర్తో పాటు ఏమైనా స్నాక్స్, మీరు కొంచెం మీకు ఎనర్జీ కావాలి కాబట్టి స్నాక్స్ కూడా తీసుకోండి. మనకైతే అక్కడక్కడ ఈ విధంగా మెట్లు కూడా ఉంటాయి. మనకు వచ్చేసరికి ఈ మెట్లు ఉన్న దగ్గర అయితే మనకి ఇట్లా సేఫ్టీకి అయితే అరేంజ్ చేశారు. ఈ సేఫ్టీకి వచ్చేసరికి చాలా రోజుల ముందైతే కట్టినట్టున్నాయి. ఇవి కొద్దిగా డ్యామేజ్ అయితే అయ్యి ఉన్నాయి. కాకపోతే ఎక్కువ వీటి మీద డిపెండ్ అయితే అవ్వద్దు. ఎందుకంటే ఇవి జస్ట్ సేఫ్టీ పర్పస్కే. ఆల్మోస్ట్ ఈ సైడ్గా మనకేంటంటే ఈ సైడ్ వెళ్తే ఏంటంటే మనకి సేఫ్టీ. అదేవిధంగా ఇక్కడ గాలి వస్తుంది, చాలా అద్భుతమైన గాలి వస్తుంది. అయితే చాలా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా తప్పనిసరిగా రావచ్చు. పెద్దవాళ్ళు అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంత పెద్ద హిల్ స్టేషన్ అయితే ఎక్కలేరు, హాఫ్ వరకు అయితే ఎక్కొచ్చు. కానీ యూత్ మటుకు డెఫినెట్లీగా ఒకసారి వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేసు. మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి హిడెన్ స్పాట్ ఉందని నాకు కూడా తెలీదు, నేను గూగుల్లో సెర్చ్ చేసినంతవరకు. కాబట్టి మీరు తెలుసుకున్నారు కాబట్టి ఒకవేళ మీరు నియర్ బై ఉంటే మటుకు ఖచ్చితంగా ఒకసారి వచ్చి పోండి.
ఇక్కడైతే ఒక చిన్న టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ నుంచి ఇంకా చాలా హైట్ అయితే పోవాలి. మనం ఆల్మోస్ట్ ఇద్దో మీకు హాఫ్ డిస్టెన్స్ కూడా రాలేదు మేము. మీకు అనిపిస్తుంది మేము హాఫ్ డిస్టెన్స్ అయినా వచ్చామని, కానీ అది కూడా రాలేదు. మేము చాలా హైట్ అయితే వెళ్ళాలి ఇంకా. రియల్లీ బ్రో, కానీ దాని మజా వస్తుంది రియల్గా. యాక్చువల్గా నా సజెషన్ ఏంటంటే ఈ ఏరియా చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా లైక్ ట్రెక్కింగ్ వైజ్గా. కాకుంటే ఏంటంటే మాన్సూన్ టైంలో అలాగే ఈ వింటర్ టైంలో అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే చాలా డేంజర్ ఉంది ఏరియా. సో స్టెప్స్ ఇవన్నీ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో సేఫర్ సైడ్స్గా చూసుకుంటే ఇట్లా సమ్మర్లో రావడం బెటర్. అసలు ఏముందో మామ, కేక కేక. ఇక్కడ చూసారా అసలు ఈ స్టోన్ చూసారా? మొత్తం కూడా క్యాంటిలివర్ సపోర్ట్తో ఉంది మనకి. మొత్తం కూడా దీని మీద అయితే సపోర్ట్ ఉంది. ఇక్కడ అయితే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అసలు ఈ బండ మొత్తం ఎంత వెయిట్ ఉందో, ఇది మొత్తం కూడా ఏ సపోర్ట్ అట్లాగే కూడా అయిపోయింది. ఇటువంటి ట్రెక్కింగ్ ప్లేసెస్కి వచ్చేటప్పుడు మటుకు ఒక మంచి షూస్ అయితే ఉండాలి. ఒక మంచి షూస్ కానీ లేకపోతే చూశారు కదా ఏ విధంగా ఉందో, చాలా అంటే చాలా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. అదేవిధంగా చాలా స్కిడ్డింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. వీటి వల్ల ఏమైందంటే మనం జారి పడిపోయేది, లేకపోతే కాళ్ళకి ఇబ్బంది అయ్యింది. కాబట్టి ఒక మంచి షూస్ కూడా మీకు ఖచ్చితంగా అయితే ఉండాలి ఇటువంటి ఏరియాస్కి వచ్చేటప్పుడు. కొన్ని స్పాట్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి. వర్షాకాలంలో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వచ్చినా కానీ, మన ఇండియన్స్ కానీ, మన తెలుగు వాళ్ళు కానీ ఈ విధంగా పేర్లు రాయటం అయితే మర్చిపోరు. ఇది ఒక సంప్రదాయమా లేకపోతే ఏందనేది తెలియదు. ఏ స్పాట్కైనా వెళ్ళు పేర్లు బట్టి ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ నుంచి మళ్ళీ అయితే ఈ మెట్లు అయితే ఎక్కాలి. చూశారు కదా ఎట్లా ఉన్నాయో రౌండ్గా. దీని తర్వాత మళ్ళీ వేరే మెట్లు అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఈ ఇంక్లైన్ మెట్స్ అయితే ఎక్కాలి. వచ్చేసరికి చాలా అంటే చాలా స్లోప్గా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే కింద పడిపోతా అనే ఫీల్ అయితే వస్తుంది. కాకపోతే చాలా అడ్వెంచరస్గా ఉన్నాయి ఇది అయితే. గైస్, వర్షాలు పడినప్పుడు మటుకు ఎట్టి పరిస్థితులు ఇక్కడ రావద్దు. చూశారు కదా, ఇది వచ్చేసరికి మొత్తం కూడా ఎంత వాటర్ ఫ్లో అయినాయి. మనకి ఇక్కడ ఈ చార్లు ఇవన్నీ తెలుస్తున్నాయి కదా, వాటర్ ఫ్లో అయిన చార్లు ఇవి. మనకేంటంటే పైనుంచి ఒకటే వే రావడానికి పోవడానికి రెండిట్లకి ఒకటే. కాబట్టి మనకి ఇంత పెద్ద హైట్లో ఏంటంటే స్లోప్లో ఏంటంటే ఖచ్చితంగా మనకి జారిపోద్ది. కాబట్టి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో రావద్దు. ఎండాకాలంలో మీరు ఎప్పుడైనా రండి, ఎందుకంటే ఎండాకాలంలో ఏంటంటే మనకి సేఫ్గానే ఉంటుంది. మొత్తం కూడా మనకి షూస్ బాగున్నాయి అంటే హ్యాపీగా మనం ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. అసలు ఇక్కడ ఏమన్నా కనిపిస్తుందా? లైట్ వేసాను. ఇదిగో అట్లా పైకి ఎక్కాలంట మనం. అసలు ఇప్పుడు మనకు వచ్చేసరికి ఈ పైకి ఎక్కి ఆ బ్రిడ్జి దాటితేనే మనం అక్కడ రీచ్ అవ్వగలం. అసలు ఇక్కడ దాకా ఒక లెక్క అయితే, ఈ కొద్దిగా ఒక లెక్క, ఇదొక్కటే అయితే కొద్దిగా బాగా స్లోప్గా ఉంది. బాగా రొప్పు వచ్చేసింది. అసలు చూసారు కదా ఎంత స్ట్రైట్ ఉందో. హాఫ్ డిస్టెన్స్ వరకు అయితే చాలా బాగుంది. దాని తర్వాత మిగతా హాఫ్ ఎక్కేది అసలు ఆడైతే చీకటిగా ఉంది కదా, అది మరీ చెమట ఎక్కువ. మనకి మళ్ళీ కూడా ఇంకా మెట్లు ఉన్నాయి. బ్రిడ్జి వచ్చేసరికి ఈ రెండు కొండలు కనెక్షన్ అనమాట. ఈ కొండ నుంచి దానికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జి అయితే ఎక్కాలి. ఇంకా అక్కడ నుంచి ఏంటంటే పైకి వెళ్ళొచ్చు. కాకపోతే మనం ఏంటంటే ఇంకా ఇక్కడతో ఆపేయచ్చు. ఎవరికైనా టెంపుల్కి వెళ్ళాలంటే అవతల ఆడని చూసారా, ఆ స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళొచ్చు. అక్కడైతే ఒక టెంపుల్ ఉంది. ఒకసారి ఇక్కడ చూపిస్తారండి మీకు. ఒకసారి ఇక్కడ చూసారంటే మీరు ఎంత డెప్త్ ఉందంటే చాలా డెప్త్ ఉంది. మనకి మొత్తం కూడా ఏంటంటే ఈ రెండు హిల్స్ వచ్చేసరికి ఈ రెండు హిల్స్ కనెక్షన్ ఇది. వర్త్ నిజంగా వచ్చేసరికి పులిగుండు రాక్ మౌంటైన్ అనేది ఒక బెస్ట్ అడ్వెంచర్ ప్లేస్ అయితే నేనైతే చెప్తాను. ఇక్కడ మనకి టాప్ ప్లేస్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక టెంపుల్ కూడా ఉంది. మనకి ఇదే విధంగా కింద 2 పాయింట్లో కూడా ఇంకా టెంపుల్స్ ఉంటాయి. ఎవరైతే ఈ టాప్ పాయింట్ వరకు రాలేరో వాళ్ళు అక్కడే డివోషనల్గా చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఈ కొద్దిగా సేఫ్గా రండి. ఎందుకంటే ఇది వచ్చేసరికి పెద్దవాళ్ళంతా రాలేకపోవచ్చు. గబ్బిలాల సౌండ్ వినిపిస్తుందా? ఈ సందులో మొత్తం అయ్యే గబ్బిలాలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. అసలు అంత సౌండ్ చేస్తున్నాయి. ఎప్పుడు ఏరింది బ్రో? అడ్వెంచర్ అయిందిచా. అందరు కూడా పాపం టైడ్ అయిపోయారు. అడ్వెంచర్ అని చెప్పేసి పెద్దోళ్ళని అయితే తీసుకురావద్దు. ఎందుకంటే పెద్దోళ్ళకైతే చాలా రిస్క్. ఎక్కే రూట్ వేరు, దిగే రూట్ వేరు ఉంది. అంటే మేము సగం దూరం దిగిన తర్వాత వేరే రూట్కి వెళ్ళమన్నారు. ఈ రూట్ అయితే మరీ అంత అడ్వెంచరస్గా ఉంది, చాలా డేంజర్గా ఉంది. ఎక్కే రూటే కొద్దిగా బెటరు దీని మీద, దిగే రూట్ మీద కంపేర్ చేస్తే. వాటర్ అయితే చెప్తున్నాను కదా, వాటర్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే వాటర్ అనేది చాలా మ్యాండేటరీ. ఆల్రెడీ
మేము తెచ్చుకునేవి వచ్చేసరికి అయిపోయినాయి, కొంచెమే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇంకో బాటిల్ ఎక్స్ట్రా తెచ్చుకోండి, ఇక్కడ నియర్ బై ఎక్కడ కూడా దొరకవు మీకు. మళ్ళీ మీకు వాటర్ కావాలంటే మళ్ళీ ఊర్లోకి వెళ్ళాలి. కాబట్టి నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇదైతే చాలా వర్తబుల్ ప్లేసే. కాకపోతే అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రమే వర్తబుల్ ప్లేస్. అడ్వెంచర్ చేయలేము అనుకునే వాళ్ళకి మటుకు ఇదైతే రావాల్సిన అవసరం లేదు.